ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని, ధాన్యం పట్టుబడికి నాణ్యమైన గోనె సంచులు అందించాలని, తగినన్ని లారీలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు నగరంలోని స్థానిక పవర్పేటలో గల అన్నే భవనంలో ధాన్యం కొనుగోలు సమస్యలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రబీ ధాన్యం అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు రబీకి సంబంధించిన ధాన్యం కొనుగోలు సంబంధించి రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రధానంగా సంచులు సరఫరా సక్రమంగా లేదు. రైతులకి చిరిగిపోయిన సంచులు ఇవ్వడం వల్ల ధాన్యం వల్ల నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఆ చిరిగిన సంచుల్లో ధాన్యం కనుక వేస్తే కనుక నేలపాలైపోయి రైతులు నష్టపోతా ఉన్నారు. చాలా ఇప్పటికీ దాదాపు 60% సంచులు చిరిగిన సంచులు వస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. మరి నాణ్యమైన సంచులు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి చిరిగిన సంచులు కాకుండా నాణ్యమైన సంచులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించి కూడా GPS విధానం పెట్టడం వల్ల ఇవాళ లారీలు అందుబాటులో లేవు. ప్రభుత్వం కూడా లారీలు తగినంతగా ఏర్పాటు చేయలేకపోయింది. అంటే ట్రాన్స్పోర్ట్ వైఫల్యం చెందడం వల్ల ఏదైతే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సక్రమంగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇవాళ రైతుల దగ్గర ట్రాక్టర్ లైన్ ద్వారా సరే మిల్లులకి ధాన్యం చేరవేయాలంటే దానికి GPS విధానం పెట్టడం వల్ల చాలా మంది ట్రాక్టర్ల యజమానులు GPS సంబంధించిన అయ్యే డబ్బులు 3,000 రూపాయలు పైగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి అట్లాంటి లేని ట్రాక్టర్లని అనుమతించడం లేదు. దీనివల్ల కూడా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి GPS తో నిమిత్తం లేకుండా రైతు వారీగా ఉన్న ట్రాక్టర్లతోటి ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రయత్నం కూడా చేయాలి. లేకపోతే ప్రభుత్వం తగినన్ని లారీలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ధాన్యం తోలిన వెంటనే మేము ఖరీఫ్లో అయితే 2 రోజులకు 3 రోజులకు డబ్బులు వేసామని చెప్పింది ప్రభుత్వం ఆర్భాట ప్రచారం చేసుకుంది. మరి వాళ్ళ ధాన్యం తోలిన రైతులకి రోజులు గడుస్తూ సరే ఎక్కడ కూడా చిల్లి గవ్వ కూడా రైతులకి ఖాతాలో జమ చేయలేదు. ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి ధాన్యం డబ్బులు కూడా వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. ధాన్యం కొనుగోలులో వస్తున్న సమస్యల్ని పరిష్కరించి వాళ్ళ రైతాంగాన్ని ఆదుకోవాలి. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.